ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి తెలిసింది, ఆయనకి నచ్చింది, తోచింది మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన బాటలోనే కొంతమంది సీనియర్ నాయకులు, మాజీ మంత్రిగా చేసిన అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇలాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇందులో అంబటి రాంబాబుకి కొంచెం ప్రత్యేకమైన కళ ఏంటంటే ఆయన గతంలో నటుడిగా కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం అందులో హావభావాలు బాగా పలికిస్తారు. నిన్న చేసిన వినోదం పండించిన దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మెడికల్ కాలేజీల పీపీపీ విధానాల్లో పవన్ కళ్యాణ్, లోకేష్ అవినీతికి పాల్పడిపోతున్నారు. ఆ లోకేష్తో పాటు అవినీతికి పాల్పడుతున్న దాంట్లో పవన్ అగ్రభాగం, అందుకే బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని ఏదో ఆయనకు తోచింది ఏదో ఆయన కాసేపు మాట్లాడుకున్నారనుకోండి. అసలు పీపీపీ విధానం వచ్చింది ఏంటి, ఇదంతా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడుంది, నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్తే ఏం చెప్పారు, ఇదంతా అయిపోయిన తర్వాత కూడా కోటి సంతకాల ఉద్యమం అంటూ ఏదో ప్రయత్నం చేశారు, అది ఫ్లాప్ అయింది. సత్యకుమార్ మంత్రి చాలా స్పష్టంగా అడిగారు, బాబు కోటి సంతకాలు ఎవరు చేశారమ్మా చూపించండి, మేము ఎలాగో దాన్ని స్క్రూటినీ చేస్తాం మీరు ఇచ్చిన తర్వాత కోర్టుకి అని. అసలు కోటి సంతకాలు ఇప్పుడు పెట్టే స్థాయిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వేరే స్థాయిలో ఉండేది. రాష్ట్రానికి నువ్వు మాకు వద్దు అని చెప్పి చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకుని ప్రజలు ఇవాళ 11 సీట్లతో అక్కడ కూర్చోపెట్టారు. సో ఇప్పుడు వరుసగా పార్టీ సీనియర్లకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ 18 నెలల వరుస క్రమాన్ని ట్రాజెక్టరీ తీసుకుంటే మొదటి నెల నుంచి మొన్నటి దాకా కూడా ఈ మెడికల్ కాలేజీల యాగీ విషయంలో కూడా ప్రతి దాంట్లో అట్టర్ ఫ్లాప్ అయింది వైఎస్ఆర్సీపీ. మరోవైపు పార్టీలో అంతర్గతంగా ఉన్న లోకలోకలు, అది కింద స్థాయిలో కావచ్చు, సీనియర్లు ఇంకా కొంతమంది బయట పడకపోయినా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడాలు, లేకపోతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడాలు, అప్పట్లో పార్టీని ముందేసుకుని బూతులు రాయుళ్లాగా మాట్లాడిన వాళ్ళు అసలు ఎక్కడ అడ్రస్ లేకపోవడాలు, ఇవన్నీ కలిపి ఈ మధ్య జగన్కు కూడా ఇరిటేషన్ తెప్పించడం, అది ఆయన చూపించడం, వాళ్ళతో మాట్లాడడం అన్నీ జరిగాయి. ఇలా అయితే పార్టీ పరిస్థితి ఏమైపోతుందని సజ్జల లాంటి సీనియర్లు కూడా కొంత మానసికమైన ఒత్తిడిలో ఉన్నట్టు అర్థమవుతోంది. ఎందుకంటే ఆయనకు కూడా మీరు సరిగ్గా ఏం పని చేయట్లేదని క్లాసులు పీకినట్టు తెలుస్తోంది. అందుకే మాకు ఎంతమంది సైన్యం ఉన్నారు, అంతమంది సైన్యం ఉన్నారు, ఇప్పుడు ప్రజలు మమ్మల్ని ఓడించినందుకు చాలా బాధపడిపోతున్నారని ఆయన ఏదో మాట్లాడతారు. అంటే ఎవరికి ఒక క్లారిటీ లేదు. దేని మీద క్లారిటీ లేదంటే 2 అంశాల మీద. ఒకటి, కూటమి ప్రభుత్వాన్ని, కూటమి పార్టీలని ఏమీ చెయ్యలేమా, చేయగలమా. 18 నెలల్లో చేసిన కార్యక్రమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. పైగా పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా, చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా పవన్ కళ్యాణ్ భుజం తడుతూ మాట్లాడుతూ ఆయన ప్రాముఖ్యత గురించి చెప్తూ మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఏమో 15 ఏళ్ళైనా కూటమి చెక్కు చెదరదు, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వనని చెప్తున్నారు. మరోవైపు లోకేష్ రెడ్ బుక్ గురించి చెప్తున్నారు. ఏదో వీళ్ళు కౌంటర్లకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప క్లియర్గా పొలిటికల్ భవిష్యత్తు అది వాళ్ళ నాయకుడిదైనా వాళ్ళదైనా ఒక అంధకారంలోకి, డార్క్లోకి వెళ్ళిపోతోంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. దానికోసమే ఈ క్యాడర్ని, అంటే కొంతమంది అమాయకులు అనలేము, మోగ జవాళ్ళని నరికేసి రక్తాభిషేకాలు చేసేవాళ్ళని, ఆయన పుట్టినరోజుకి, నాయకుడు పుట్టినరోజుకి మోగ జవాళ్ళని ఎలా అంటాం? నేను ఆ విజువల్స్ చూపించట్లేదు కొన్ని కారణాలతో. లేకపోతే టపాకాయలు కాల్చొద్దు టపాసులు అన్నందుకు ఇంటి ముందు నిండు గర్భిణిని కడుపు మీద తన్నిన వాళ్ళని ఏమనాలి? వాడికి బుద్ధి చెప్పారు, రోడ్డు మీద బేర్ ఫుట్తో నడిపించి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. కఠినంగా వ్యవహరించండి అని చెప్పి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. సో ఇక ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. పోలీసులకి ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చిన తర్వాత ఇక ఓవర్ యాక్షన్ చేస్తే సహించేది లేదు అని చెప్పి యాక్షన్స్ రూపంలో దిగేశారు. అంటే ఎటు పాలిపోనొక పరిస్థితి, క్యాడర్కి కాన్ఫిడెన్స్ పోయింది. ఇక తమ నాయకుడు తిరిగి అధికారంలోకి వస్తాడన్న నమ్మకం సీనియర్లకి పోతుంది రోజు రోజుకి. ఐఎమ్ టెల్లింగ్, ఈ 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కూడా అదే. ఆయన ఏం ఊరికే మాట్లాడట్లేదు. ఆయన మీరు కాగితం పూలు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఇంకో ఆరోపణలు చేయొచ్చు. బొత్స లాంటి సీనియర్ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రియాలిటీ తెలుసు కాబట్టి. ఇప్పుడు మొన్న ఎంత శాతం సంతృప్తిగా ఉన్నారు? 51%. దాన్ని 60 చేయాలి, 70 చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడితే ఒక 10 సీట్లు అటో ఇటో ఎంతే అప్రధాతంగా కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. నేను మీకేం నెంబర్లు, సర్వే సంస్థల పేర్లు చెప్పలేను కానీ, బట్ రియాలిటీ ఆంధ్రప్రదేశ్లో ఈ విషయాలన్నీ జగన్కి తెలుసు, సజ్జలకి తెలుసు, బొత్స సత్యనారాయణకి తెలుసు, అందరికీ తెలుసు, అంబటి రాంబాబుకి తెలుసు. సరే, అంబటి రాంబాబుని కొంచెం నాన్ సీరియస్గా పక్కన పెట్టినా కూడా మిగతా వాళ్ళందరికీ తెలుసు. అందుకనే క్యాడర్ని రెచ్చగొట్టడం అంటే ఓ పక్కన క్వాంటమ్ కంప్యూటింగ్,
ఆ టెక్నాలజీ క్వాంటమ్ టెక్కీలతో చంద్రబాబు నాయుడు పోటీ పడుతూ వాళ్ళతోటి లెక్చర్లు క్లాసులు చెప్తూ ఎవరైనా ఈ క్వాంటమ్ టెక్నాలజీలో నోబెల్ గెలుచుకుంటే 100 కోట్లు ప్రభుత్వం తరపున చేస్తాము అని చెప్పి, అంటే ఆ స్థాయి, ఆ లీడర్షిప్, ఆ నైపుణ్యం ఎప్పుడు కూడా ఏదో నేర్చుకోవాలని ఆయన తపన. ఇంకోవైపున పుట్టినరోజు పేర్లు చెప్పి పులివెందుల పులికి రక్తాభిషేకాలు, లేకపోతే టపాకాయలు కాల్చడాలు, కత్తులతో ఎగరడాలు, రప్పారప్ప ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. మీకు తెలుసో లేదో, రప్పారప్ప రాజకీయ ఫ్లెక్సీలు చిరిగిపోతున్నాయి. ఆ ఫ్లెక్సీలు తయారు చేసిన వాడిని వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది శాంతి భద్రతలకు భంగం కలిగించే, రెచ్చగొట్టే చర్యల్లోకి వస్తాయి ఇవి. 2029లో అధికారంలోకి వస్తే రప్పారప్ప నరికేస్తారా? ఏ ఆటవిక సమాజంలో ఉన్నాం అనుకుంటున్నారా? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం అనుకుంటున్నారా? ఫ్యాక్షన్ పాలిటిక్స్ కాలం చెల్లిపోయింది. ఇంకా మీరు కత్తులతో వేరంగం చేయాలనుకుంటే కుదరదు. వేరే రాష్ట్రానికి ఎక్కడికన్నా పోండి, అక్కడ కూడా లేదు. ఎక్కడ ఇప్పుడు వేరే రాష్ట్రాలను అంటే కూడా ఒప్పుకోరు. ఇప్పుడు ఒకప్పుడు బీహారు, యూపీ అనేవాళ్ళం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, బుల్డోజింగ్ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత అక్కడ కూడా ఎక్స్ట్రా చేయడం కుదరట్లేదు. బీహార్లో కూడా ఆ రోజులు పోయాయి. మీరు మళ్ళీ తిరిగి ఇంకో బీహారు, యూపీ 10 ఏళ్ల 15 ఏళ్ళ లాంటి బీహారు, యూపీ చేద్దామనుకుంటే జగన్ అండ్ వాళ్ళ రౌడీ మూకలకి కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతోంది. సో మీ ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. లేకపోతే ఇదిగో ఇలా రోడ్ల మీద నడిచి నడవలేక, కాళ్ళు పనిచేయక, బేర్ ఫుట్ మీద నడిచి పిచ్చి తీసుకెళ్తారు. సినిమాలో చూసేవాళ్ళం కదా, గుర్తుందా? జీపులకు కట్టేసి. ఆ రోజులు కూడా వస్తాయి, అవి రాకుండా చూసుకోండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మ్యాటర్ అర్థమైందనే అనుకుంటున్నాను.